దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చి మీ అందరికి క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. సరే, మంచిది. ఈ రాత్రి మనం ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోనా 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువు. తాను యెహోవా సన్నిధి నుంచి పారిపోయినట్లు అతడు మనుషులకు తెలియజేసిన సరిపోతుంది. ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్యము లేదా ఈ రోజు మన పాఠము లేదా మన సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవడం. మీరు చాలా మందికి స్కూల్ నుంచి పారిపోవడం అంటే చాలా మందికి ఇష్టం. నేను చదువుకున్న టైంలో నేను స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి పారిపోవడానికి చూసేవాడిని. ఇంటికి పారిపోవడానికి చూసేవాడు. ఏంటో తెలియదా. ఇప్పుడున్నంత జ్ఞానం అప్పుడు ఉంటే ఏ కాలంలో ఏదో అయిపోయింది వస్తుందని లేదు. సైంటిస్ట్ లో అబ్దుల్ కలాం లాగా ఏమండి సైంటిస్ట్ అయిపోదు, మిసైల్స్ తయారు చేసే సైంటిస్ట్ అయిపోదు. కాబట్టి స్కూల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించే స్టూడెంట్ కానీ మందిరాన్ని నుంచి అంటే దేవుని ఎద్దు నుంచి పారిపోవడానికి ప్రయత్నించే విశ్వాస కానీ జీవితంలో ఏమీ సాధించరు. ఏ గొప్పతనం వెనకుండదు. ఇక్కడ మనకు యోనా కనపడుతున్నాడు. యోనా యొక్క మనసు ఎలా ఉందంటే అతడు యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇతనికి బహుశా ప్రార్థన అంటే ఇష్టం ఉండదేమో, ఉపవాస ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉండదేమో, కొంతమందికి ఆదివారం ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, ఎక్కడెక్కడో తిరగాలనుకుంటారు. కొంతమందికి గాడిద బుద్ధులు ఉంటాయి. ఏ బుద్ధులు? గాడిద ఏం చేస్తాయి? గాడిద ఏం తక్కువది కాదు, కానీ గాడిద విలువైంది. సోమరోడిని గాడిద మన పోల్చదు, అది బరువులు మోస్తారు. కానీ కొంతమంది తిరుగుతాకి ఇష్టపడతారు. దేనికండి? ఇల్లిట్స్ పెట్టేసి స్కూలిట్స్ పెట్టేసి ఏమండి ఆ సందంట ఈ సందంట ఆ రోడ్డు అంట ఈ రోడ్డు అంట వీళ్ళు తిరుగుడు దెయ్యం ఉంటారు. సేనాపట్నంలో ఏ దెయ్యం ఉంది? ఇల్లిట్స్ పెట్టేసి ఎక్కడ కాపురం చేస్తున్నాడు? ఆయన సమాధులు ఆడ దెయ్యం ఉన్నాయి కాబట్టి సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంట వీడు సమాధిలో పోతాడని చెప్పేసి సైన్లు గొలుసులేదు అన్ని తెక్కేసి పడాడు. యేసు ప్రభు అతన్ని పరిపూర్ణంగా విడిపించిన తర్వాత వాడు తిరిగి తన ఇంటికి వెళ్ళాడు, లేదా యేసుని వెంబడించాడు. కొంతమంది పారిపోతే ఇష్టపడతారు, ప్రభువులు గడపడానికి ఇష్టపడరు. ఉదయకాల ప్రార్థనలు వీళ్ళకి లేవగానే సాగిపోను, ఏదో దాని ద్వారా లక్షలు సంపాదించేసే ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ లాగా లేవగానే చనిపోను. తలకడ పెట్టుకున్నారంట. ఇటీవల సర్వేలో ఓ విషయం బయటపడింది. రాబో 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారంట. రాబో 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఎవరుంటారు? రేడియేషన్ ప్రభావం వల్ల ఈ తలకాడ పెట్టుకుని పడుతున్నారు కదా ఫోన్ పిచ్చోళ్ళు. అదేం చేస్తుంది? దాని మెదడులో ప్రభావం చూపి మొత్తం మీద బాడీలు ఎక్కడ రేడియేషన్ ద్వారా అది క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు 5 సంవత్సరాలు. గవర్నమెంట్ సర్వే లెక్కలు ఎక్కువ వ్యక్తం కావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ ఫోను దూరంగా పెట్టండి. ఎక్కడ పెట్టాలి? దూరంగా పెట్టుకోండి. వీళ్ళు లేవగానే ప్రార్థన చేయరు, లేవగానే మోకరించరు, లేవగానే అంగలార్చరు, లేవగానే బైబిల్ చదవరు. వీళ్ళు ఉదయకాలం కుటుంబారాధన ఉండదు, సాయంకాలం కుటుంబారాధన ఉండదు. వీళ్ళు పారిపోయేటువంటి బ్యాచ్. ఏ బ్యాచ్ చేయండి? ఉన్నారా అటువంటి వాళ్ళు? ఈ 6 నెలలు నడుస్తున్నాయి, 5 కంప్లీట్. ఈ 5 నెలల్లో 2025లో ఈ 5 నెలల్లో బైబిల్ నువ్వు ఎంతవరకు చదివా? ఎన్ని రోజుల కోసం ఉన్నావు? నీ పిల్లల కోసం, భార్య భర్తలుగా ఎన్ని రోజుల కోసం ఉన్నారు? నీ వ్యక్తిగతంగా ఎన్ని రోజుల కోసం ఉంది? దేవుని యొద్ద గడపడానికి ఇష్టం ఉండదండి కొంతమందికి. కొంతమందిని ఊసులు చెప్పమంటే కబుర్లు సొల్లు కాల్సిపోతుంది. ఏమండి అదయిందండి, ఇదయిందండి,
అక్కడ అలా జరిగిందండి, అక్కడ ఏమో ఇంత అయ్యిందండి, పెద్ద పుల్లు వచ్చిందండి, కొట్టానండి, ఇవన్నీ సులభాలు చెప్పారు వాళ్ళు. విన్నారా? ఏంటి నీకేం కలిసి వస్తుంది? ఉదయకాలం ఒక గంట ప్రార్థన ఉందా? సరే, సాయంకాలం ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? జూన్ మాస ప్రార్థన నీకుందా? పారిపోతాకి ఇష్టపడతారు, కొంతమంది లేట్గా వస్తాయి. ఎలాగా? అయ్యో కావోయ్ దేవండి, మనమే సైడ్ వేసుకుపోవాలి ఏమో, ఈ విశ్వాసం ఇలాగ వస్తాడు. ఇలా హారన్ కొడితే ఎలా అక్కడికి వెళ్ళండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఆడ మనిషి ఎలాగుండాలండి? కొంతమందికి చూస్తే ఏమంటే ఏమైపోతే కవిక్కుని కూర్చుని ఆ గ్లాసు మాట ఉంటూ అవునుపోయావా అపచ్చిపోయావా లేకరా కొంచెం కొంచెం అదమ్మా ఏంటి ఈ అర్థం కవిక్కుని కూర్చుండిపోయి ఏమి సాధిస్తాను ఇలాంటి వాళ్ళు ఏమి సాధిస్తారు? అమెరికా వెళ్ళగలరా? అమెరికా సాధించగలవా? ఏంటి ఇలాగా 30 సంవత్సరాలకే 30 సంవత్సరాలు యవన వయసుకే ఎలాగైపోతారు వాళ్ళు? ఏంటి నువ్వు కూర వండేటప్పుడు కూరగాయలకి ఏమేమి సామాను కావాలి అన్ని దిక్కు మీద కూర్చోలేవా? కూర్చుండిపోయి నేను లెగలేను కానీ ఏం కావాలి? ఫ్రిడ్జ్ లో ఉన్న కొత్తిమీర కావాలి, మొట్టలో ఉన్న ఉల్లిపాయ కావాలి, ఇంకేం కావాలి? కత్తిపేట మంచిపోయిందండి. పామర్లండి, ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయగలరా? యెహోవా సన్నిధి నుంచి ఏమైపోతారంటే పారిపోయే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉపవాసం ఉండలేరు, చురుకుగా ఉండలేరు, ఆ తర్వాత మొర పెట్టలేరు, అంగలార్చలేరు. దేవుని ఎదురు నుంచి పారిపోయే వ్యక్తికి వచ్చే నష్టాలు చెప్తాను నేను. మొదట చూడండి, అదే యోనా 1:4. సముద్రం మీద పెద్ద గాలి తింపగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగి. సరిపోతుంది. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరిని బట్టి తుఫాను? ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి. నువ్వు పారిపోతాకు చూస్తావు కదా, చాలా మంది పారిపోతాకు చూస్తారు. దేవుడు అంటే పారిపోవడం అర్థం ఏంటంటే దేవునిలో కనపడడం ఇష్టం ఉండక, దేవుని వల్ల పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడక, వీళ్ళు ఆదివారం క్రైస్తవులు మాత్రమే ఉన్న రోజుల్లో వీళ్ళు లోకాల సభ్యుల మనుషులు. అర్థమైందండి? వీళ్ళు భక్తి ఉండదు. వీళ్ళకి నీ వల్ల నీటికి వస్తుంది తెలుసా? తుఫాను వస్తుంది. ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని ఎదురు నుంచి పారిపోతున్నావు అంటే ఎక్కడ పారిపోతున్నావు? లోకంలోకి పారిపోతున్నావు, పాప యొక్కకు పారిపోతున్నావు, నువ్వు విడిచిన గురికి యొక్కకు పారిపోతున్నావు. నిన్ను బట్టి నీ ఇంటికి ఏమొస్తుంది? రేపు తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఆ పట్టణం? బీభత్సంగా అయిపోతుంది. ఏమైపోద్దండి? చెట్లు ఇరిగిపోయి, ఇల్లు కూలిపోయి, రోడ్లు పగిలిపోయి, పంట పాడైపోయి, ఇంట్లో ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? తుఫాను. ఒక వ్యక్తి దేవుని ఎదురు నుంచి పారిపోతే ఆ ఇంటికి తుఫాని అంటే అర్థం ఏంటంటే ఇతడు మారు మనసుకోకున్నాడు కాడు, ప్రార్థించిన వాడు కాడు, ఒక త్రాగబోతని చెప్పాలి, ఒక తిరిగిపోతని చెప్పాలి కదా, ఒక లోక వ్యక్తి అని చెప్పాలి. ఈ వ్యక్తి ఇతని వాళ్ళ ఇంటికి ఏమొస్తుంది? తుఫాన్ అండి. ఏమొస్తుంది? ఏది కాని వయసులో తాగి 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 చనిపోతే ఆ పిల్లలకి కాలేజీ ఇంట్లో తుఫానా కాదా? నష్టమా కాదా? ఏమవుతుంది? వయసు కాని వయసులో తాగేసి ఏమండి మొత్తం బాడీలో ఉన్న అవయవాలను పాడైపోయి చచ్చిపోతే చెట్టు గోపలో పట్టుకో అయిపోతారా? నేను చాలా కుటుంబాలు చూశాను, ఇటువంటి కుటుంబాలు చాలా. పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వు,
వాళ్ళు చదువుకునే ఏజ్ లో ఈ భర్త తాగి తిరిగి చచ్చిపోతే ఆ ఇంటికి తుఫానే కాదా? ఆ భార్య ఏ విధంగా కోలుకుంటారండి? ఆ పిల్లలు ఏ విధంగా కోలుకుంటారు? వాడు చదువులాగిపోయి యెహోవా యొద్ద నుంచి పారిపోతున్న ప్రతి వ్యక్తి జీవితంలో తన ఇంటికి తీసుకొచ్చేది ఏం తెలుసా? తుఫాను తెస్తాడు. ఏం తెస్తాడండి? నీవు ఈ రాత్రి నీ ఇంటికి తుఫాను తెచ్చే వ్యక్తిగా ఉండదు. దాని భయంకరమైనది మరొకటి ఊహించుకుంటేనే భయం. పారిపోవడం వల్ల సముద్రం మీద తుఫాను వచ్చింది. తర్వాత దేవుని ఎదురు నుంచి పారిపోతున్న వ్యక్తి వల్ల ఇంటికి వచ్చే నష్టమని తెలుసా? 5వ వచనం చదువు. భయపడి ప్రతి ఒక్కరు తన తన దేవతను ప్రార్థించి ఓడ చురుకున చేయటకై అందులోని సత్తులను సముద్రంలో పారవేసి నష్టాన్ని కలిగించాడు. దేవుని ఎదురు నుంచి పారిపోయే వ్యక్తి కుటుంబానికి ఏం తీసుకొస్తాడు? దేవునితో సహవాసం లేని వ్యక్తి, ప్రార్థన లేని వ్యక్తి, మారు మనసు లేని వ్యక్తి ఆ కుటుంబానికి కరువు తెస్తాడు. ఏం తెస్తాడండి? ఆ పడవ ఎన్ని టన్నులు సరుకు వేసుకెళ్తుంది? క్రాస్ అంటే గోధుమలు, కందిపప్పు, పెసరపప్పు, ఏదో రవ్వో పిండో, ఏమండి నూనె, చెక్క, మిరియాలు, సరుకులు తీసుకెళ్లే నా పడవ ఎన్ని క్వింటాలు లేక ఎన్ని టన్నులు ఇతన్న బట్టి ఆ సముద్రము నీటి పాలు చేశారు. దేవుని ఎదురు నుంచి పారిపోయి ఏ వ్యక్తి అయినా తన కుటుంబానికి ఏం చేస్తాడు? నష్టాన్ని తీసుకొస్తాడు, కరువు తీసుకొస్తాడు, ఇరుకులు తెస్తాడు, ఇబ్బందులు తెస్తాడు. తెలుసా మీకు? ఆడవారైనంతే, మగవారైతే ఇష్టం ఉండదు. దేవుడి సన్నిధి అంటే ఇష్టం ఉండదు. ఏమండి శనివారం పరిగెత్తుకురారు, బుధవారం పరిగెత్తుకురారు, ఆదివారం కూడా పరిగెత్తుకురారు. ఎక్కడైనా ప్రార్థన అంటే హ్యాపీగా. మీరు చాలా మంది డ్యూటీకి వెళ్తారు కదా, ఎంతమందికి పంచి కొట్టే అలవాటు ఉంది? రోజుకొచ్చి 10 నిమిషాలు పంచి లేట్ అయింది అనుకోండి, నెలకి ఏమవుతుంది? ఏంటి 10 నిమిషాలకి మీ యజమానుడు శాలరీ కట్ చేస్తే దేవుని ఎంతకు రావడం నువ్వు ఆలస్యం చేస్తే నీకు ఎంత ఆశీర్వాదం పోతుంది? అదే 10 నిమిషాల ముందు వెళ్ళి మనం జాయిన్ అవుతే నీకు వచ్చే ఎంత మంచి పేరు ఉంటుంది, లేట్కి వెళ్తే ఎంత చెడ్డ పేరు ఉంటుంది. ఈ తలుపులు తీయక ముందు వచ్చి ఇక్కడ కాసు కూర్చోవాలి, అది భక్తి శ్రద్ధ. అంతేగాని వచ్చారు ఎప్పుడు అయిపోతా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు సెలవు పట్టుకోవాలా, ఎప్పుడు పడుకుని గోర్లను కొడుకుని చేసుకోవాలా. కొంతమందికి ఇదే పని అవుతుంది. సెలవు ఏదో 10 పాటలు అయినప్పుడు చూసారంటే దానికి అర్థం ఉంటాయి. నీకు డ్యూటీ ఉంది, నువ్వు చదువుకుంటున్నా, నువ్వు చూస్తే నీకు ఏం జరుగుతుంది? నువ్వేదో సాధించగలవా? ఏదైనా చేయగలవా? చెప్పండి. ఏం చేయ జాగ్రత్త. కాబట్టి యెహోవా యొద్ద నుంచి పారిపోతున్న వ్యక్తులు ప్రభు సన్నిధి అంటే ఇష్టమైన వ్యక్తుల జీవితాల్లో వచ్చి తుఫాను తీసుకొస్తారు, ఇంటికి నష్టాన్ని తెస్తారు. ఇంటికి ఈ నోవా యోనా ఇంటికి ఏం తీసుకొచ్చాడంటే, వాడికి ఏం తీసుకొచ్చాడు? నష్టము, తుఫాను. కొంతమంది ఇళ్లలో రోజు తుఫానే. కొంతమంది ఇళ్లలో ఏముంటదండి? తుఫాను ఉంటుందా? తుఫాను కేకలు చెప్పండి పిల్లలు ఏమంటే కేకలు ఇంటాను. తుఫాను బయట వస్తుంది అనుకోండి, ఎంత సౌండ్ వచ్చేస్తే ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతూ మానేస్తే పిల్లలు అమ్మాయి సార్ ప్రశాంతంగా ఉందనుకుంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుడి సన్నిధి లేదు కాబట్టి దేవుడి సన్నిధి వచ్చేసింది అనమాట. కలవనే ఇంకా సైతాన్ని గడ పక్కనే అవుతాడు. ఎందుకు? నీకేమి లేదు, భక్తి లేదు, పారిపోయానుకో నీకు అన్ని సమయమంతా వృధా చేసుకోవడమే. డ్యూటీ కాలం డ్యూటీ చేసుకోవాలి, ప్రతి సమయం భక్తి చేయాలి. అవునా? జాగ్రత్తగా గమనించండి. మనం భక్తి వేషమును ఉసులో ఉండదు. ఏమన్నా మనకి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతే నిన్ను బట్టి ఎవరు దేవుని ఎత్తకు రారు. సరుకులన్నీ పాడైపోయి. ఆదికాండం 13:10
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణాలను నాశనం చేయకముందు ఈ లోతు ఏం చేస్తాడంటే కన్నులెత్తి చూడగా లోకం కనపడతాయి, నువ్వు వెళ్ళి చూసినా లోకం కనపడతాయి. ఇప్పుడు ఇతడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? వాక్యం చెప్తుంది మనకి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము, ఇతడు ప్రార్థనాపరుడు, బలిపీఠం కట్టేవాడు. ఏం కట్టేవాడండి? కుటుంబంలో చక్కగా నడిపించేవాడు. 300 మంది పైబడి పరివారులు ఉన్నారు. పరివారు అంటే పాలేరు. ఎంత పెద్ద కుటుంబం అండి అది? 300 మంది పైబడి అంటే ఎంత పెద్ద సంసారం. చక్కగా నడిపిస్తున్నాడు. ప్రార్థన పరుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తాన్ని వెతికేవాడు. ఇవన్నీ లోతు చూస్తున్నాడు. ఇవన్నీ చూసి అనుభవించి లోకం వైపు పరిగెత్తాడు. ఇప్పుడు ప్రార్థన, భక్తి, దేవుని యందలి భయభక్తులు నేర్పించేటువంటి అబ్రహాము యొద్ద నుంచి ఈయన ఇప్పుడు లోకస్తుల యొద్దకు పారిపోతుంది. అంటే ఎతను కూడా ఎక్కడి నుంచి పారిపోతున్నట్టు? ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నట్టే. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆజ్ఞ లేని చోట, భయం లేని చోట తిరుగుబోతులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, చారులు, వాయావర్ష లేని వారి దేశంలోకి వెళ్ళిపోయాడు. సొదొమకు మరో ప్రాంతమే వెళ్ళిపోయి కుటుంబాన్ని ఏం తీసి పెట్టాడంటే భార్యనేమో కుసంబం చేసేసాడు, పిల్లల్నేమో వేషులుగా చేసేసాడు. అప్పుడు ప్రభు అన్నాడు, 10 తరముల వరకు అమోనీయులు కానీ మోయాబులు కానీ యెహోవా సన్నిధిలోకి రాకూడదు. అంత శాపమును లోతు తన కుటుంబానికి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసే వ్యక్తిని విడిచి పారిపోయాడు. 10 మంది ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టపడరు. ఎవరు వీళ్ళు? పాపం చేసేవారు. ఏదో వేదం ఏదో పెట్టి వెళ్ళిపోతామంటారు. అంటే నువ్వు లోకం మీద మనసున్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది. సంఘంలో ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు విశ్వాసం ఉన్నారు, వాళ్ళతో మీరు కలిసి ఉండాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. అది నీకు మేలు. అంతేకాని వాళ్ళు విడిచిపెట్టేసి లోకంలో సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు, లోకస్తుల గురించి చెప్పేవాళ్ళు, శరీర సంబంధమైనటువంటి పాపం గురించి మాట్లాడే వారితో మీరు జత కడితే నీకు రేపొద్దున మంచి పేరు రాదు. లోతు అదే చేశాడు. భక్తి గల అబ్రహామును విడిచి వెళ్ళిపోయి ఏం చేశాడంటే, నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. భార్య ఏమైపోయింది? ఆయన ఉప్పు స్తంభం అంటే దేనికి పనికిరాని స్తంభం అయిపోయింది. ఉప్పే గారు పూర్వం పనిచేయదు. ఉప్పే కానీ దేనికి పనిచేయదు? కూరకు పనిచేయదు. 10 మంది ఉంటారు కానీ దేనికి పనిచేయరు. ఆ పిల్లలు శాపగ్రస్తులే. దేవుని యొద్ద నుంచి పారిపోయే అనుభవాలు నీకుంటే నీవు నీ కుటుంబాన్ని తెచ్చేది ఇటువంటి శాపాలే, ఇటువంటి నష్టాలే, ఇటువంటి తుఫాన్లే. జాగ్రత్త గమనించండి. ఈ రోజు చాలా మంది పారిపోయారు దేవుని యొద్ద నుంచి. ఇష్టపడతారు, ప్రార్థన అంటే ఇష్టపడతారు, ఇల్లు దాకాంత ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయరు, సమయం అంతా సెల్ ఫోన్తో గడుపుతున్నారేమో. జాగ్రత్త. ఇదే పారిపోవడం అంటే. బైబిల్ చదివినప్పటికండి నిద్ర వచ్చేస్తున్నాను. ఏమొచ్చేస్తే ప్రార్థన చేద్దామని మోకరించినప్పటికీ ఒక ఏమొచ్చేది కదా. అందుకే అప్పుడు భర్త భార్య ఏమి లేకపోతే వేరే కొంతమంది వాక్యం చెప్తుండే కుంటు లాగేస్తారు. చూద్దాము ఏం చేస్తారు? వెళ్ళారు ఉదయం, దూరారు మా తర్వాత నాకు తెలుసా మీకు? బయటకు వెళ్ళాలి అంతే. ఏమన్నా అప్పుడు బయటకు వచ్చి నిల్చుంటారు. ఏదనుకున్నారు మీరు కదా? 10 మందికి ఏమొచ్చేస్తే
అది వాళ్ళగానే సిట్రజిన్ మొత్తం మత్తు ఎంత మత్త అంటే ఎలా అంటారు కళ్ళు, అసలు కళ్ళు లేపలేరు వస్తాయి. అది ఆత్మ. దెయ్యం ఎప్పుడు చూశారు మీరు? నిద్ర కలిగించే దెయ్యం ఎప్పుడు చూసారా? నేను చూశాను కదండి. నిద్ర వచ్చేది ఏమొచ్చేద్దండి? మాకు ఉన్నాడు ఒక ఆయన అక్కడ వాక్యం చెప్తుండగానే బాబులాగంటాడు బాబు. ఏం నాకు అర్థం కదా. అది ఒక స్పిరిట్. అదేంటది? దెయ్యం. అది పోవాలంటే ఏం చేయాలి? 3 పూట్ల పోయించి 3 రోజుల ఉపవాసం ఉంటే అప్పుడు బయటకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు దాకా బయటకు రాదు. అది నేను అంటదే బొజ్జ 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 అంటది. జాగ్రత్త. కొంతమంది బైబిల్ చదవాలంటే సెల్ ఫోన్ చూస్తే రాదు, మళ్ళీ నిద్ర వస్తుందా? రాదు. ఈ సెల్ ఫోన్ చూసి చెయ్యి స్పర్శ పోతాయి. ఆయన తొందరే అప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర వస్తుంది? ఉపవాస ప్రార్థనలో 10 సార్లు తిరుగుతారు, కేవలం ఫోన్ వచ్చేస్తాయి. వెళ్ళొచ్చా మనం? ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు కానీ, కుటుంబ ఆరాధనలు ఉన్నప్పుడు కానీ, కూటంలో కానీ మీ ఫోన్ ఏం చేయాలి? 10 సార్లు తిప్పిందంటే అది తిప్పుడు ఏమది? నేను ప్రార్థన చేయను. అది బయట లోపలికి ఏం చేస్తుంది? తిరిగమ్మా తిరుగు అంటది. తెలుసా మీకు? నిలవలేని వాళ్ళు దేవుని సన్నిధిలో కుమ్మర తెలిసి మీకు కుమ్మర పురుగు పేడలు ఏం చేస్తుంది? ఇలా 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 కదిలిపోతా ఉంటాం కదా. దెయ్యాలు ఉంటాయి కొంతమందిలో. శనివారం ఆల్నేట్ ప్రేయర్కి, శనివారం ఉపవాస ప్రార్థనకి కదా వెళ్ళి వాళ్ళు వెళ్తారు, బయటకు వచ్చి వాళ్ళు వస్తారు. అలాగే అనుకోండి. అది కూడా ఏంటి? దెయ్యం అండి. జాగ్రత్త. ఇవి పోవాలంటే ఏం చేయాలి? అంటే దేవుని సన్నిధించి. ఇప్పుడు లోతులో కూడా ఏది ఏం దూరింది? ఆ దెయ్యం దూరి ఎనుకో లోపల కదంటే ఎనిపోయే లోపల నష్టాన్ని తెచ్చారు. ఏం తెచ్చారండి? ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే ప్రభు యొద్ద నుంచి పారిపోయే వ్యక్తి కుటుంబానికి ఇచ్చే గిఫ్ట్స్ ఇవే. ఏంటంటే తుఫాన్ తెస్తాడు, ఇంట్లో రోజు గొడవ ఉంటది. తర్వాత ఇంట్లో రోజు ఏముంటది? రాసం అంతా ఎక్కడ పోసారు? ఎక్కడ పోసారండి? సముద్రంలో పోసారు కదా. నష్టాన్ని తెచ్చేసాడు ఇంటికి. సరుకులన్నీ పోయి అంత నష్టమే. తర్వాత లోతు ఏం చేశాడు? పనికి రాని వారికి చేశాడు కుటుంబాన్ని. ఏం చేశాడండి? భార్య పని రాకుండా చేశాడు, పిల్లలు కూడా. ఒక్కొక్క తండ్రి ఉన్నాడంటే ఆ కుటుంబంలో ఎవరికి బ్లెస్సింగ్ ఉండదు. ఒక్కొక్క తల్లి ఉన్నదంటే ఆ కుటుంబాన్ని పాడు చేస్తాడు. కాబట్టి మనం పారిపోయేవారుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? 122వ కీర్తన 1వ వచనం. నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నీకు సంతోషం ఉందా? వీళ్ళేమో యెహోవా మందిరానికి అంటే దేవుని సన్నిధికి వెళ్దామంటే పారిపోతున్నారు. ఏమవుతున్నారు? మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరు వచ్చి మందిరానికి వెళ్దామని చెప్పాలి. సంతోషమో. మనం ఏమంట? పని ఉందిలే. ఎప్పుడు పని? ఆ పని అవుతుంది, ఆ పని అలాగే ఉంటది. ఆ బట్టలు మార్చేస్తారు, ఆ సింక్ లో ఉన్నటువంటి కొండ కడగలు. ఎక్కడ పని ఎక్కడ పని చేసుకోవాలి, రాలేనప్పుడు నేను అంటారా? మరి ఈయనేమంటాడు? నాకు సంతోషం అంటాడు. ఏమంటాడండి? దేవుని మందిరానికి ఉత్సాహంగా వెళ్ళి దేవునితో గడిపే వారికి వచ్చే లాభాలు ఏంటి తెలుసా? ఈయన అన్నాడు నాకు సంతోషం అన్నాడు. ఏమన్నాడండి? 26:8 కీర్తనలే. ఎవరైనా భక్తుడు ఎవరండి అంటే ప్రేమిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. అది దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడా? దేవుని సన్నిధికి సంతోషంగా వస్తున్నాడా? సంతోషంగా వస్తున్నాడు. అందుకని దేవుడు ఇతను ఏం చేశాడంటే గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని
రాజుగా చేశాడు. దేని చేశాడండి? ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి యెరూషలేముకి దేవుడు ఏం చేశాడు? అతన్ని మహారాజుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడు అంటే 40 years, 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు. దేవుని సన్నిధికి ఉత్సాహంగా వెళ్ళేవారు దేవుడు వారికి ఇచ్చే గిఫ్ట్ అంటే తెలుసండి, దాదాపుగా 18-19 రాజులు ఆయన గర్భంలో వచ్చారు. ఎంతమంది వచ్చారండి? దాదాపుగా 19-18 మంది కదా రాజుల్ని ఆయన గర్భంలో వచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుని సన్నిధిలో ద్వేషిస్తున్నావా? నీ జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? నీ కుటుంబాన్ని దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు. దావీదు అన్నాడు ఒకరోజు, నా ఇల్లే పాటిది కదా, నేనే పాటి వాడి కదా, నువ్వు నన్ను దీవించడానికి నేనే పాటి వాడిని, నన్ను ఇంత హెచ్చులోనికి తేడానికి నేనే పాటి వాడిని అన్నాడా దావీదు? మొదటి దినవృత్తాంతాల్లో మాట మనకు కనపడుతుంది. 17:16 రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి నాకు మనవి చేశాడు. ఒక్క నిమిషం, ఎక్కడ కూర్చున్నాడు? కూర్చున్నాడా పారిపోయాడా? అంటే కూర్చుంటాకి ఇష్టపడ్డాడండి. బైబిల్ చదవడానికి, ధర్మశాస్త్రం చదవడానికి. అప్పుడు ఆయన మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, అది చదవడానికి కదా, ప్రార్థించడానికి, పాటలు పాడటానికి దీనికి ఇష్టమంట. ఈ ఇష్టం ఆయన ఏం చేసిందంట? చదవండి. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రమది. అంటే ఇప్పుడు దావీదు ఇంటికి దేవుడు దీవించాడా లేదా? ఏ కారణాన్ని బట్టి? మందిరానికి వెళ్తాకి పరిగెత్తాడండి, ఇష్టపడ్డాడండి. ఆయన సన్నిధిలో గడపడం ఇష్టమంట, ఆయన సన్నిధిలో కూర్చోవడం ఇష్టమంట, పాటలు పాడటం ఇష్టమంట, ప్రార్థించడం ఇష్టమంట. కొంత ఎంతమందికి ఇష్టం ఉందండి? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆదివారం, శనివారం, బుధవారం ఎంతమంది అనుకుంటారు? ఎంతమంది పారిపోయేవారు ఉన్నారు? ఎంతమంది దేవుడితో గడిపేవాళ్ళు? నువ్వు నీ సమయాన్ని, నీ అమూల్యమైన నిద్రని పక్కన పెట్టి ఉదయం 3 గంటలు వేసి ప్రార్థన చేస్తే దేవుని కుటుంబం తీగిస్తాడు. తెలుసండి, ఎన్ని గొప్ప కార్యాలు జరిగింది. నీకు విలువైన దాన్ని ఆయనకు సమర్పించాలి పిల్లలు. దావీదు తన సమయం అంతా పడి ఎవరితో కట్టుబడండి? అందుకేనే ఆయన కుటుంబం విలువగా. ప్రభుకి ఎక్కడైనా విలువ ఇచ్చాడా? ప్రభుకి ఎక్కడైనా ప్రాధాన్యత ఇచ్చాడా? ఎక్కడైనా వెతికాడా? తన కనులెత్తి ఏదైనా లోతు ఎలాగ చూసి పాడైపోయాడు. 7 మార్లు 3 మార్లు 7 మార్లు ప్రార్థించి స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. ఈ దావీదు కీర్తనలు, పాటలే మనం చదువు, అన్ని పాటలు ఆయన పాడు. ఒక చేతితో కర్ర, ఒక చేతితో సితార, లేక తంబుర, పాటలు, గొర్రెల వెంబడి దేవుడిని కనపరచడం. అంటే ప్రభు సన్నిధి ఇష్టపడ్డాడు. పారిపోలేదు, నాకు వద్దు, ఈ ఆజ్ఞలొద్దు. ఆయన కొన్ని కీర్తనలో దావీదు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రం ఎంతో ప్రీతమైనది, అది జుంటిదైన దారుల కంటే మధురమైనది. అసలు వాక్యమే చదవ చదువు చెప్పాను కదా, వాక్యం చేస్తే బైబిల్ చేస్తే. ఆయన చదివాడు కాబట్టి అనుభవంగా రాయగలిగినాడు. నీ ధర్మశాస్త్రం ఎంత విలువైనది, దాని మొత్తం ఎంత అని చాలా చక్కటి మాట మనకి కీర్తనలో కనపడుతుంది. అంటే ప్రభు సన్నిధి, వాక్యం ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన దేవుడు హెచ్చులో తెచ్చాడు. ఈ రోజు నాడు నీకు హెచ్చైన జీవితం లేదంటే బహుశా పారిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. దేవుని సన్నిధి విడిచి ఇంకా లోకంలో పరిగెత్తే వ్యక్తిగా, పాపంలోకి పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావేమో ఈ రాత్రి కాలము. ఒకసారి నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పారిపోయే వ్యక్తి జీవితంలో ఏ ఆశీర్వాదం రాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సన్నిధి అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే, ఏకాంత ప్రార్థన అంటే నీకు ఇష్టపడినప్పుడు నీకు ఏ మేలు ఎవరు చేస్తారు? మేలు నీకు. నువ్వు దేవుని సన్నిధిని ఇష్టపడినప్పుడు, సంతోషపడినప్పుడు, ప్రేమించినప్పుడు ఆయన నీకు ఎంత హెచ్చులోకి తెస్తాడు. ఎక్కడ గొర్రెల దొడ్డు, ఎక్కడ
యెరూషలేము కొండ మీద సింహాసనం ఎంత గొప్పగా దీవించింది. ఇష్టంగా దేవుని సన్నిధి ఇష్టపడటం మీ పిల్లలకు నేర్పించండి. బైబిల్ చదవటం నేర్పించండి. ఉదయం లేవగానే మోకరించి ప్రార్థించడం నేర్పించండి. ఏదైనా దేవుని మీద ఆధారపడమని నేర్పించండి. దేవుని కంటే దేనికి ఎక్కువ సమయం ఇవ్వద్దని పిల్లలకు చెప్పండి. అదే వారి జీవితానికి గొప్ప ఆశీర్వాదం. అదే దాన్ని చేశాడు. అదే సొలొమోనుకి చెప్పాడు 2వ వచనంలో కదా. ఏం చెప్పాడు? మోషే ధర్మశాస్త్రమందు నీవు కుడికైన ఎడమకైన తిరగకుండా దాని ప్రకారం చేయగలిగితే నువ్వు ఏ పని పూనుకున్నానో జరుగుతాను. మొదటి రాజులు 2వ అధ్యాయం. మార్గం నేను చూస్తున్నాను కాబట్టి నీ ధైర్యం తెచ్చుకొని నిగ్రహం కలిగి నీ దేవుని దాన్ని కాపాడి ఆయన మాటలను అనుసరించినడలా నీకు ఏ పని చూపలేదు ఏకాగ్రతను అన్నిట వివేకముగా రక్షణకు మోసే ధర్మశాస్త్రంలో భయపడిన దేవుని కట్టడాలను ఆయన నియమించిన ధర్మమాటాలు ఆయన న్యాయ విధులను చెప్పాడు దావీదు. ఎవరు చెప్పాడండి? ఆయన చేశాడు, పిల్లలకు చెప్పాడు. నువ్వు చేయవు, పిల్లలకు చెప్పాడు. ఉదయం కుటుంబ ఆరాధన 11 ఉండదు, సాయంకాలం కుటుంబ ఆరాధన ఉండదు. మరి నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ ఇల్లు హెచ్చుగా ఎలా ఉంటది? అసలు దేవుడికే సమయం ఇవ్వు, ఆయనతో గడపవు, 1 గంట బైబిల్ చదువు, 1 గంట ప్రార్థన చేయవు. పారిపోవడం అంటే ఏంటంటే ఇదే. ఇష్టం ఉండదు. పారిపోవడం అంటే ఏంటండి? పారిపోవడం అంటే ఇంట్లో బయటకు పారిపోవడమా? ఇంట్లో కూర్చుంటావు కానీ బైబిల్ చదవు, ఇంట్లోనే ఉంటావు కానీ ప్రార్థన చేయవు, ఇంట్లోనే ఉంటావు కానీ ఉదయకాలము లేవు, మొరపెట్టు, 1 గంట అయినా ప్రార్థన చేయవు. నీ బస్సు పిల్లల ప్రాణం కోసం ఏకుజామున చేయమన్న దేవుడు కదా. చేయుడు. దావీదు అలా చేశాడు కాబట్టి ఎచ్చులోకి వచ్చేసింది కూడా. మనవాడికి వెళ్ళిపోతున్నా, ఎందుకు వెళ్ళిపోతుంది? కారణం ఏంటి? పారిపోయేటువంటి లక్షణం. ఏ లక్షణం అండి? పారిపోతుంది. ఇది ఆదివారం కాబట్టి వచ్చి కూర్చున్నారు కానీ తర్వాత నీ హృదయం దేవునికి ఎలాగుంటుంది? దూరంగా ఉంటుంది. దాన్ని పారిపోవడం అంటే నీ హృదయం దేవునికి ఎలా ఉంటుంది? దూరం. గుర్తుపెట్టు. ఈ హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా వేసే అవునా? కాబట్టి రాత్రి పారిపోయే వ్యక్తి వల్ల వచ్చే నష్టము దేవుని సన్నిధిని ఇష్టపడేటువంటి వ్యక్తి వల్ల వచ్చే లాభాలు. నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉన్నావు, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించే వ్యక్తిగా ఉన్నావు. నీవు నీ తర్వాత నీ కుటుంబానికి నీ చెల్లెలకి ఏమిస్తావు? ఎవరి శాపాన్ని ఇస్తావు, ఏమిస్తావు? నష్టాన్ని ఇస్తావు, కరువు ఇస్తావు, అప్పు ఇస్తావు. ఒకసారి నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి, ప్రార్థన చేస్తావు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ ప్రియ కుమారుడు మా సొంత స్వకీయ రక్షకుడు క్రీస్తు వారిని బట్టి వందనాలు. ఆయన బట్టి ప్రతి ఈవుయు ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని వారసుగా చేసిన వందనాలు. నా పాపము నా దోషము ఆయన భరించారు. భూమికి ఆకాశానికి మహిళ సిలువేయబడదు ప్రభా, కేవలం ఇంకో ఆయన ఇదిగో ఈ రాత్రి విత్తపడిన మాట దీనించి పారిపోయే అనుభవంలో నేను ఉన్నాను ప్రభా. లేదా మిమ్మల్ని ప్రేమించే అనుభవంలో ఉన్నాను. పారిపోవడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రియులు విన్నారు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధికి వేగం వచ్చి దేవుని హత్తుకున్న దావీదు లాంటి ఆశీర్వాదం గురించి కూడా ప్రజలు ఈ కుటుంబాలు ఎవరిని పోలి ఉన్నాయో ఇంటికి లోతుగా పరీక్షించుకొని వాక్యాన్ని విడిచిపెట్టగా దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని కృపవ్వండి. తను వాడుకున్నాను పొందనాలు ఇస్తుంది ప్రభావ. మేము తుఫాను తీసుకొచ్చేవారుగా ఉండకూడదు, మేము నష్టాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు కుటుంబానికి, లేదా కుటుంబానికి శాపాన్ని ఇచ్చే రోజుగా ఉండకూడదు. సహాయం చేయండి. మా ప్రభుత్వ మాటలు దీవించండి. మా ప్రియులు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారి జాబులు దీవించిన ఆయన. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చక్కటి చదువు, కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి మంచి సూట్ఫుల్ జాబ్ దాయిచ్చు. శరీర బలహీనత ఉన్నవాడిని ముట్టి దాటిపోతే మీ ఆత్మతో నింపండి. అప్పుడు వాళ్ళని తీర్చిపెట్టండి, సంఘాన్ని విస్తరింపచేసి సొంత మందిరం దయచి మా ప్రభావ నేను తిరిగి వెళ్ళుచుండగా నాకు తోడుకోండి. మళ్ళీ మీరు అక్కడ సుమతి మళ్ళీ ఆదివారం మేము అందరం కలుసుకున్నాం. మా ఇమ్మంతా మీరు పొందుకోండి.
ఈ షాపూర్ వెడల్పి ప్రాంతాలు ఆయన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మార్చిపెట్టి రాబోయే రోజులు గొప్ప పరిచర్యలు ఇక్కడ మాకు దయచేసి సమస్త మహిమ ఘనత మీరు పొందుకోమని యేసు గొప్ప నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సదాకాలం సంఘానికి ఎల్లప్పుడూ తోడే ఉన్నది కాక. ఆమేన్. అందరికి వందనాలు.